హాయ్ గురుకుల బృందం, దశ్రేణికి, మిగతా అందరి పెద్దలకు శుభ సాయంత్రం. ఈరోజు మిత్రుడు అడిగిన టాపిక్, మనం జంజీ మిగతా పిల్లలకి మనం ఎలాంటి విలువలతో పెంచాలి, మన విషయాలన్నీ చెప్పాలో వద్దనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మనల్ని జెన్ ఎక్స్ అంటారు, అంటే 80లో పుట్టిన వాళ్ళని. ఈవెన్ దో మనం మిలీనియల్స్ కింద మనం భావించవచ్చు, ఎందుకంటే మనం అప్పుడే వచ్చాము, బట్ మనం అన్నీ చూసాం కాబట్టి. ఈ మిలీనియల్స్ తర్వాత వచ్చిన ఈ గ్రూపు జెన్జీ 97 to 2012, అంటే మోస్ట్ ఆఫ్ ది మన పిల్లలు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే జెన్ ఆల్ఫా అంటాం. ఇప్పుడు మా చిన్న పాప జెన్ ఆల్ఫా, మా పెద్ద పాప జెన్జీ. మన మోస్ట్ ఆఫ్ ది పిల్లలు జెన్ జీ. సో ఆల్మోస్ట్ ఇప్పటికి బ్రాటప్ అంతా అయిపోయింది. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్ బహుశా వేరే వాళ్ళకి ఉపయోగపడ్డానికో లేకపోతే నీకు ఇంకా ఎక్స్టెన్షన్ ఉపయోగపడ్డానికో తెలీదు. బట్ పిల్లల విషయంలో మనం ఎప్పుడు కూడా సర్టెన్ ఏజ్, అంటే వాళ్ళకి సైకలాజికల్గా కొన్ని విషయాలు అయితే చెప్పాలి. అందులో ఆస్తుల సంగతి తెలియపోయినా ఖచ్చితంగా అప్పుల గురించి, కష్టాల గురించి, సమస్యల గురించి, కొన్ని ఇబ్బందుల గురించి అయితే ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే అది వాళ్ళలో స్టార్టింగ్ నుంచి పెరగడానికి ఉపయోగపడుతుంది. సైకలాజికల్గా మనం చిన్నప్పుడు నడుచుకుని వెళ్ళాలి, తర్వాత సైకిల్ వచ్చింది, తర్వాత మనకి బస్సు వచ్చింది, బస్సు తర్వాత బండి వచ్చింది, స్కూటర్ వచ్చింది, తర్వాత ట్రైన్ వచ్చింది, ట్రైన్లో జనరల్ బోగి తర్వాత మనకి స్లీపర్ క్లాసు థర్డ్ ఏసీ, ఇప్పుడు మ్యాక్సిమం సెకండ్ ఏసీకి వచ్చాం, మరీ రిచ్ అయితే ఫస్ట్ ఏసీకి వచ్చాం, తర్వాత ఫ్లైట్స్కి వచ్చాం. బట్ ఇందులో ఏంటంటే మనకు ఒక కిక్ ఉంది, మనం ప్రతి పార్ట్ని ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇంట్లో చద్దన్నం నుంచి మనం రోడ్డు సైడ్ ఇడ్లీ నుంచి, హోటల్లో ఇడ్లీ నుంచి, తర్వాత 5 స్టార్ హోటల్స్ వరకు వెళ్ళాం. ఫుడ్ విషయంలో మందైనా అంతే, మందు తాగేవాడు చీప్ లిక్కర్ తాగాడు, తర్వాత బార్లో తాగాడు, తర్వాత కాస్ట్లీ విస్కీ తాగాడు, పబ్బల్లో తాగాడు, అలా తాగాడు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా ఫస్ట్దే టాప్ అందింది అనుకో, అంటే డైరెక్ట్గా ఫ్లైట్లో పిల్లలు ఎక్కారనుకో, తర్వాత వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉండదు, ఇంకా ర్యాకెట్ ఎక్కాలి లేదా ఫైటర్ జెట్స్ ఎక్కాలి. ఫుడ్ విషయంలో మనం ఆల్రెడీ ప్రతిరోజు అన్ని చికెన్లు, మటన్లు, ప్రాన్స్తో మనం మేపుతున్నాం అనుకో, వాళ్ళకి 5 స్టార్ హోటల్ లేదా అక్కడ అమ్మాయిలతో సప్లై చేసే 5 స్టార్ హోటల్, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఫుడ్, లేకపోతే ఐస్ క్రీమ్ దోశలు, లేకపోతే గులాబ్ జామ్ దోశలు, లేకపోతే ఫ్యాంటా నూడిల్స్, ఇలాంటి వాటి మీద పోతుంది. అట్ ద సేమ్ టైం మందు కూడా అంతే. ఎట్ ఏ టైం మంచి మందు దొరికింది అనుకో, వాడికి డ్రగ్స్ మీద పోతుంది. సో ఎర్లీగా వచ్చేవి లేకపోతే ఫస్టే బాగా హైలో అందేవి మన జీవితంలో మనం ఎక్సైట్ అవ్వకుండా మనం ఇబ్బంది పడేటట్టు చేస్తాయి. అందువల్లే మనకి చాలాసార్లు ఈ పెద్దవాళ్ళ పిల్లల్లో ర్యాష్ డ్రైవింగ్లో కిక్ పొందడం, డ్రగ్స్ ద్వారా కిక్ పొందడం, లేకపోతే కొన్నిసార్లు విషపూరితమైన పాములు కాటేయించుకోవడం, అమ్మాయిలు ఒకరి బదులు 2-3 అమ్మాయిలు ఉండడం, లేకపోతే అందులో కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉండడం, డిఫరెంట్ సెక్షువల్ పెర్వర్షన్స్ ఉండడం, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మేలు ఫిమేలు, లెస్బియనిజం, హోమోసెక్సువల్స్, 3 4 గ్యాంగ్ బ్యాంగ్, పార్టీ స్టైల్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ నేర్పించాల్సిందే. ఇంకా మారల్స్, ఎథిక్స్ అంటావా, అది డిఫరెంట్. వాళ్ళు ఏమీ మనల్ని పెద్ద ఎథిక్స్తో ఉన్నట్టు చూపించట్లేదు, ఎందుకంటే మనం ఎక్కువగా లౌక్యంలో బతకడానికి అలవాటు చేసుకున్నాం. అంటే అప్పుడే ఒక పర్సన్ తిడతాం, ఆ పర్సన్ రాగానే నవ్వుతాం, మాట్లాడతాం. మన బంధువుని వాడిని విమర్శిస్తాం, ఆ బంధువు లోపల రాగానే వాడితో నవ్వుతాం, మాట్లాడతాం. మనం చెప్పేదానికి ఫాలో అయ్యేదానికి గ్యాప్ను వాళ్ళు గమనిస్తున్నారు. అందువల్ల వాళ్ళు మనల్ని ఐడియల్ పీపుల్గా తీసుకోరు. అంటే చాలామందిని, అతి కొద్ది మంది మాత్రం ఐడియల్గా తీసుకుంటారు. డబ్బుకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తాం, క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, గ్రేడ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, అసూయ దేశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో వీటన్నిటి వల్ల మనం వాళ్ళకి ఐడియల్ పర్సన్స్ కాదు. అంతేకాకుండా మనం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ కాదు. చాలామంది తక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నాం, లేకపోతే పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తులు పెంచుకున్నాం, లేకపోతే మామగారి నుంచి వచ్చిన ఆస్తులు పెంచుకున్నాం, లేకపోతే లంచాల ద్వారా వచ్చిన ఆస్తులు పెంచుకున్నాం. అంతేగాని మనంతా మనమే గొప్ప సైంటిస్టులు అయిపోయాం, గొప్ప పొలిటీషియన్స్ అయిపోయాం, లేకపోతే గొప్ప లీడర్స్ అయిపోయాం, గొప్ప ప్రొఫెషనల్స్లో ఉండో ఏదో సాధించలేదు. అందువల్ల మనం చెప్పే ఎథిక్స్, మారల్స్ అనేవి వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. కాకపోతే జెన్జీలోని జెన్ ఆల్ఫాలో నేను గమనించింది అంటే వాళ్ళు కొంచెం తక్కువ ఫ్రాడ్గా ఉంటున్నారు. అంటే స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఒకరిని హర్ట్ చేయకుండా సింపుల్గా డిప్లొమాటిక్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే కష్టాలు, నష్టాలు, అప్పులు అయితే ఖచ్చితంగా చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం ఇలా జరగవచ్చు. ఈ అప్పులు, సమస్యలు, ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎంత సెటిల్ అవ్వాలని ఒక స్థిరత్వం ఉంటుంది. ఖచ్చితంగా మనం సెటిల్ అయితేనే మన జీవితం బాగుంటుంది. లేకపోతే ఈ అప్పుల వల్ల నాకేమీ లేదు కాబట్టి నేను సరిగ్గా అది సక్సెస్ అవ్వకపోయినా, అది మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యాండ్ స్కిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే కెరీర్ అవ్వచ్చు, వాళ్ళు జీవితంలో స్థిరపడకుండా ఇలా చిల్లరగా తిరిగితే నాకు ఏమాత్రం జీవితం ఉండదని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు కొంత కసి ఉంటుంది. ఆ కసిలోంచి ఎక్కువసార్లు మనకి విన్నింగ్స్ అనేవి ఉంటాయి. హంగర్ ఎంత ఎక్కువ ఉంటే, కసి ఎంత ఎక్కువ ఉంటే, సర్కమ్స్టెన్స్ ఎంత టఫ్గా ఉంటే అంత విన్నింగ్
పాయింట్ ఎక్కువగా ఉంటుందనేది సైకలాజికల్‌గా చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈవెన్ మన క్రికెటర్స్‌ని తీసుకున్నా కూడా చాలామంది చిన్న చిన్న ఊర్ల నుంచి, చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చినోళ్ళే. అందువల్లే అర్జున్ టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ కొడుకు అంత సక్సెస్ పోవడానికి ఒక కారణం. సచిన్ టెండూల్కర్‌కి ఉన్న స్ట్రగుల్ అర్జున్ టెండూల్కర్‌కి లేదు. ఇలా మనం చూసుకుంటే చాలా కంఫర్ట్ విషయాలు ఉంటాయి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎప్పుడైతే దాటగలుగుతామో అప్పుడే సక్సెస్ వస్తుంది. అందువల్ల కష్టాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పడం ద్వారా వాళ్ళు మనం కంప్లీట్‌గా ఒక మెచ్యూర్డ్ పర్సన్స్‌గా చేయగలుగుతాం. తర్వాత తాతలే ఉన్నదంటే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొంత ధైర్యాన్ని ఇస్తది. మరీ భయపడకుండా ఉంటది. ఏదన్నా పరీక్షల్లో ఓడిపోయినప్పుడు, లేతే స్పోర్ట్స్‌లో ఓడిపోయినప్పుడు మనకి జీవితం ఏమీ లేదా అని అనిపించకుండా నా తల్లిదండ్రుల నుంచి, నా యాన్సెస్టర్స్ నుంచి కొంత ఆస్తులేవి మనకు వస్తున్నాయి కాబట్టి నేను ధైర్యంగా ఉండొచ్చు. వాటితో బతకొచ్చు అనే ధైర్యం, వాళ్ళని సూసైడ్ అలాంటి టెండెన్సీలు లేకుండా కొంత భయపడకుండా చేస్తుంది. అమ్మాయిలకైతే ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మా నాన్నగారు బలవంతులు, మా అమ్మ నాన్న బలవంతులు అంటే ఎవరన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, వేధించినప్పుడు, హెరాస్ చేసినప్పుడు, వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మా డాడీ వాళ్ళు పవర్ఫుల్ అనే విషయం వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళకి మనకి ఈజీగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అన్ని విషయాలు కూడా చెప్పాలి. బట్ టైం చూసి చెప్పాలి. ఆస్తులు అయితే ఖచ్చితంగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాకే చెప్పాలి. బట్ ఇబ్బందులు అయ్యే మాత్రం 10th ఇయర్ అంటే 10వ సంవత్సరం ఆ వయసు నుంచి చెప్పడం అనేది మంచి విషయం అని నా ఆలోచన. ఓకే. థ్యాంక్ యూ గైస్.